number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल The number you have dialed is currently busy. Please. This whole universe is filled with love. Travel by love and connected by love. ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి ఉంది. మౌనంలో వెతికే ప్రేమలు, కోపంలో చూసే ప్రేమలు, నవ్వులో వెతికే ప్రేమలు, ఏడుపులో చూసే ప్రేమలు, కష్టంలో వెతికే ప్రేమలు, సుఖంలో చూసే ప్రేమలు, బాధ్యతతో వెతికే ప్రేమలు, నిస్వార్థంతో చూసే ప్రేమలు, బ్లూటిక్తో నిర్ణయించే ప్రేమలు, గంటలతో కొలిసే ప్రేమలు, నిశ్శబ్దంతో మిగిలిపోయే ప్రేమలు, గుండె కోతతో చచ్చిపోయే ప్రేమలు. హలో చైత్ర. ఏయ్, ఏంటి నీ బాధ? ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? చెప్తే అర్థం కాదా? నా వల్ల కావట్లే చైత్ర, నన్ను కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి. చైత్ర చైత్ర ప్లీజ్ చైత్ర, నాతో మాట్లాడు చైత్ర, నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. అరే సంజు, మళ్ళీ వచ్చావా ఎక్కడికి? ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు? ఇది కరెక్ట్ కాదురా సంజు, మర్చిపోరా ఇంక దాన్ని. చైత్ర అబ్బా పిచ్చినా కొడుకా, రోజు రోజుకి ఎలా తయారవుతున్నావు ఏంట్రా నువ్వు? తను నిన్ను వదిలేసిందిరా, ఇంక తన్నే పట్టుకుని ఉన్నావు నువ్వు. వదిలేరా ఇంక దాన్ని. తను కావాలరా, చైత్ర కావాలి. రారా, టైం అయింది, ఇంటికి నువ్వు వెళ్ళరా, కాసేపు పైకి వస్తా. సమస్య వచ్చిందని మానసిక ఒత్తిడికి గురై అపరిస్థితి వాతావరణాన్ని ఏర్పరచుకొని సూసైడ్ అనే కాన్సెప్ట్తో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వారు ఇంకెందరో. అరే బావా, నేను రా శివాని. రిజల్ట్స్ వచ్చాయి కదా, నేను పాస్ అయిపోయాను రా. నువ్వు కూడా పాస్ అయ్యావురా. మన రాహుల్ గడు ఉన్నాడు కదా, ఫెయిల్ రావాడు. ఎన్ని చెప్పాడ్రా మనతోటి 90% 80% తెచ్చుకుంటా నేనే. తీరా చూస్తే 3 సబ్జెక్టులు పోయినాయిరా. వేస్ట్ రావాడు. ఛీ, ఏరా ఫెయిల్ అంట కదా. చిచ్చి, ఎందుకు చదువుతారా పరుగు తీయడానికి? ఏరా రాహుల్, ఫెయిల్ అంటే కదా? ఏం బాబు ఫెయిల్ అంట? రాహుల్ గడ్ ఫెయిల్ అయిపోయాడా? నేనే రాహుల్, ఇది నేను చనిపోతున్న క్షణం. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఈ ఫెయిల్ని తట్టుకోలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్కి, టీచర్స్కి, మీకు, మనోరళ్ళకి నా మొహం చూపించుకోలేదు. మిమ్మల్ని ఫేస్ చేసే శక్తి నాలో లేదు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో చదువుకునే ఓపిక, బ్రతికే ఆశ, బ్రతకాలి ఉద్దేశం లేవు. ఇప్పుడు నేను బ్రతుకుతున్న ప్రతి క్షణం 1000 టన్నుల బరువును మోస్తూ బ్రతుకుతున్నట్టుగా ఉంది. అందుకే చచ్చిపోతామని డిసైడ్ అయ్యా. చచ్చిపోతున్నా. రే రాహుల్, రే రాహుల్, నీకు 100 years కన్ఫర్మ్ రా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, నువ్వే కనిపించావు. రే సూపర్ కాన్సెప్ట్ వచ్చిందిరా, రాయడం కూడా ఫినిష్ అయింది. జస్ట్ ఇప్పుడు ఇగో ఇక్కడే ఫినిష్ చేసా. ఫస్ట్ నీకే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా, ఇంక నువ్వే. రే రాబే. రే వివేక్, పాస్ అయ్యేలా. వాట్? మార్నింగ్ రిజల్ట్ వచ్చింది కదా, పాస్ అయ్యేలా. ఏంటి రిజల్ట్ వచ్చిందా? నేను పాస్ అయిపోతాలే. ఏం నమ్మకం లేదా? సరే ఫెయిల్ అయిపోతాలే. అవును, మరి నీ రిజల్ట్? నువ్వు పాస్ అయిపోతావులే. ఏంట్రా ఫెయిలా?
ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకో మళ్ళీ రాసుకుందాం. మంచి కాన్సెప్ట్ రాశానంటే మధ్యలో పాస్ ఆఫ్ ఫెయిల్ ఏంట్రా? నీ వల్ల ఈ టాపిక్ వచ్చింది. సూపర్ కాన్సెప్ట్ రాశాను రాహుల్, నీకు డెఫినెట్లీ నచ్చుద్ది. ఇంతకీ కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? సంజు ఉన్నాడుగా, 10 days బిఫోర్ వాళ్ళ ఎవరు బ్రేకప్ చెప్పి వదిలేసిందని మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా, వాడికి అదేరా. రాహుల్ ఫెయిల్ అయ్యామని లవర్ బ్రేకప్ చెప్పిందని చేసినప్పుడు తీర్చలేని భయంతో ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు రా. సూసైడ్ చేసుకోవడం అంటే మనకు మనమే చంపుకోవడం బలవంతంగా. ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళ బాడీలో హార్ట్ టు బ్రెయిన్ ఏం ఫీల్ అవుతాయో గెస్ చేసి రాశారా. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నావు? డియర్ సూసైడర్. ఇదిగో చదవరా, ఎట్లా ఉందో చెప్పు. రే ఆపాపు, ఎట్లా కాకుండా ఇందులో హార్ట్ డైలాగ్ నువ్వు చెప్పు, బ్రెయిన్ డైలాగ్ నేను చెప్తా. కాదు, హార్ట్ డైలాగ్ నేను చెప్తా, బ్రెయిన్ డైలాగ్ నువ్వు చెప్పు, సరేనా? రే హార్ట్ డైలాగ్ నాకు కాబట్టి నేను సాడ్ మూడ్తో ఉంటా, బ్రెయిన్ డైలాగ్ నీవు కాబట్టి నువ్వు హ్యాపీ మూడ్తో ఉండాలి. ఫస్ట్ డైలాగ్ నీదే బే, అటు తిరిగి చెప్పరా. హాయ్ రా. ఎలా ఉన్నావురా? హ్యాపీ మూడ్తో చెప్పే. ఎలా ఉన్నావురా? హ్యాపీగా లేనురా. ఎందుకురా? ఏమీ లేదులే. అరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? లవ్ స్టేషన్ దగ్గర రా. ఏంట్రా నువ్వు అక్కడేం చేస్తున్నావు? అది డేంజర్ జోన్ కదా. పర్లేదురా. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. రే ఇప్పుడు ఇటువైపు తిరగరా రాహుల్. అరే హార్ట్ ఇక్కడేం చేస్తున్నావు? పద ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా? అవునరా, తను ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. నా లవ్ వేస్ట్ అంట, నన్ను మర్చిపోమంటుందిరా. అవునరా, మర్చిపోరా తనని, వదిలేరా ఇంకా. ఏంట్రా నువ్వు కూడా అట్లే అంటావు? నేను తను లవ్ చేస్తున్న విషయం నీకే మొదట్లో చెప్పినప్పుడు నువ్వే కదరా తనని లవ్ చేయమని చెప్పావు. అట్లాంటిది నువ్వు కూడా ఇలానే అంటున్నావు. అరే వద్దురా, మర్చిపోరా తనని. నా వల్ల కాదురా, నేను ఆ హార్ట్కి కనెక్ట్ అయిపోయాను. ఏ వద్దురా, ఎక్కడితో స్టాప్ చేసేరా, వదిలేసారా, మర్చిపోరా దాన్ని. ఏంట్రా మర్చిపో అంటున్నావు? తను చేసిన ఈ గాయాలు నేను చనిపోయేంత వరకు గుర్తొస్తూనే ఉంటాయిరా. ఈ గాయాలు ఎంత బాధను కలుగజేస్తాయో తనంత ఎక్కువ గుర్తుంటుందిరా. అందుకే నేనే కాదు ఇంక ఏ హార్ట్ అయినా మర్చిపోలేదు. అంటే నువ్వు జీవితాంతం ఇలానే ఉండిపోతావా? అందుకే ఇప్పుడే చనిపోదాం అనుకుంటున్నా. ప్లీజ్ రా, నన్ను చంపేమని చెప్పరా. ఈ బాడీకి నువ్వు చెప్తే వింటుందిరా. ప్లీజ్ రా, నన్ను చంపేమని చెప్పరా. నన్ను క్షమించురా. చేసి నన్ను అలా అడక్కు. ఎంతవరకు నేను నీకు ఆలోచనలు ఇస్తే నువ్వు ఆ ఆలోచనలు ఒప్పుకొని ఈ బాడీకి చెప్పేవాడివి. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు ఒక భయంకరమైన ఆలోచనలు ఇచ్చి ఒప్పుకోమంటున్నావు. నేను నా చేతులతో నా స్నేహితుడిని చంపుకోలేనురా. ఒకసారి ఆలోచించరా ఫేజ్. నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? మన బాడీ అనే కుటుంబ సభ్యుల గురించి ఆలోచించావా? నువ్వు లేకపోతే మేము బతకలేమురా. నన్ను క్షమించరా, నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఇదిరా రాహుల్ కాన్సెప్ట్, ఎట్లా ఉంది? బాగుంది కదా? నీకు కూడా నచ్చు. రాహుల్, రే రాహుల్, రే ఎక్కడున్నా బే? రాహుల్.